శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. శివమహాపురాణం సాక్షాత్తు శివునిచే 12 సంహితలుగా చెప్పబడింది. ఇది పూర్తిగా బ్రహ్మకు అనుగ్రహించబడింది. బ్రహ్మ ఈ పురాణాన్ని తన మానసపుత్రుడైన నారద మహర్షికి బోధించారు. నారదులు సనత్కుమారులకి, సనత్కుమారులు వ్యాసుల వారికి ప్రసాదించారు. అలా శివజ్ఞానాన్ని పొందిన వ్యాసుల వారు 1,00,000 శ్లోకాలున్న శివపురాణాన్ని 24,000 శ్లోకాలకు కుదించారు. అలాగే 12 సంహితల ఈ శివపురాణాన్ని 7 సంహితలుగా మలిచారు. అవి విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయవీయ సంహిత. అలా అద్భుతంగా రచించి మలచిన ఈ శివమహాపురాణాన్ని వారి కుమారులైన శ్రీ సుఖయోగీంద్రులకు, సూతునికి కలిపి బోధించారు. అలా వ్యాసునిచే బోధింపబడిన ఈ శివపురాణాన్ని సూతుడు సౌనకాది మునులకు గంగా యమున సంగమం వద్ద బోధించాడు. 7 సంహితలుగా ఉన్న శివమహాపురాణంలో ప్రతి సంహితలో ఏమేమి అంశాలు బోధించబడ్డాయి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా విద్యేశ్వర సంహితలో ఏమేమి బోధించబడ్డాయో తెలుసుకుందాం. మునులు బ్రహ్మతో భాషించిన విషయం, సనత్కుమారుడు వ్యాసునకు శైవం బోధించిన విషయం, లింగార్చన ప్రాముఖ్యం, లింగావిర్భావ చరిత్రం, శివుడు ప్రత్యక్షమై విష్ణువును అనుగ్రహించిన విషయం, అలాగే శివుడు బ్రహ్మకు శిరచ్ఛేదం విధించిన విషయం, శివుడు మొగలి పువ్వును శపించిన విషయం, శివరాత్రి మహాత్మ్యం, పంచకృత్యాది వివరణం, లింగార్చనలో వివిధ పద్ధతులు, లింగభేదములు వాటి వివరాలు, నదులు క్షేత్రములు, పాపములు వాటి అంశలు, సదాచార పాలనము, యజ్ఞభేదములు, దేవయజ్ఞమునకు దేశకాల పాత్రములు, పార్థివలింగారాధనం, బిందువు నాదము లింగము, ప్రణవ పంచాక్షరి మహాత్మ్యాలు, బంధమోక్షము, పార్థివలింగారాధనా ఫల నిరూపణం వాటి విధి, కోరికల నిమిత్తం పూజించవలసిన లింగ సంఖ్య, బిల్వ మహిమ, భస్మధారణం దాని ఫలము, రుద్రాక్ష మహిమ, ధారణ విధి, రుద్రాక్షలలో రకాలు, రుద్రాక్షలు ధరించే మంత్రబీజముల గురించి విద్యేశ్వర సంహితలో చెప్పబడింది. అలాగే రుద్ర సంహితలో ఏమేమి బోధించబడ్డాయో తెలుసుకుందాం. ఇది చాలా పెద్దదనే చెప్పొచ్చు. నారదుడి తపస్సు, గర్వము గురించి, విష్ణుమాయా విలాసము, నారద గర్వభంగం గురించి, నారదుడు విష్ణువును శపించిన విషయం గురించి, నారదుడు లోకయాత్ర చేయడం, అలాగే బ్రహ్మ నారదుడికి శివజ్ఞానం తెలుపుట గురించి, విష్ణువు ఆవిర్భావం గురించి, బ్రహ్మ విష్ణువుల సంవాదం, శివ సాక్షాత్కారం గురించి, శబ్ద బ్రహ్మ నిరూపణం గురించి, బ్రహ్మ విష్ణువులకు శివుని బోధన గురించి, ఆయుష్కాల నిర్ణయం గురించి, శివార్చన విధి శుద్ధుల గురించి, దంతధావన విధి గురించి, స్నాన విధి గురించి, అర్చనం గురించి, దేవతలు ఆరాధించిన శివలింగముల గురించి, భావలింగ ప్రాధాన్యత గురించి, కామ్యసిద్ధికి ఫలపుష్ప సంఖ్య గురించి, అభిషేకాలు, సృష్టి ఆరంభం గురించి, రుద్రావిర్భావం గురించి, సృష్టి ప్రకారం గురించి, శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం గురించి, గుణనిధి కథ గురించి, గుణనిధి శివరాత్రి పూజ గురించి, గుణనిధి దమనుడుగా జన్మించుట గురించి, దమనుడు కుబేరునుగా పుట్టుట గురించి, శివుడు కైలాసం చేరుట గురించి, సతీ చరిత్రం, సంధ్యా మన్మధుల ఆవిర్భావాల గురించి, సంచలనాత్మకమైన సంధ్యాదేవి తపస్సు వరముల గురించి, అరుంధతి చరిత్ర గురించి, మన్మధుడు శివుడిపై దండెత్తి పరాభూతుడగుట గురించి, వసంతుడితో కలిసి వెళ్ళి మన్మధుడు మరోసారి ఓడిపోవుట గురించి, బ్రహ్మ విష్ణుమూర్తిని సలహా అడుగుట గురించి, దక్షుడు తపస్సు చేయడం, అమ్మవారు అనుగ్రహించడం గురించి, సతీదేవి ఆచరించిన నందావ్రతం గురించి, సతీదేవికి శివుడు ప్రత్యక్షమగుట గురించి, సతీశివుల కళ్యాణం గురించి, బ్రహ్మకు మదభంగం కలిగిన విషయం గురించి, సతీశివ విహారం గురించి, భక్తి 9 పద్ధతులలో ఉంటుందని వాటి గురించి, శివునిపై దక్షుడి అలక గురించి, యాగ ప్రతీకారం గురించి, దక్షయజ్ఞానికి సతి ప్రయాణమగుట గురించి, దక్షయజ్ఞ వాటికలో సతీదేవి అగ్నిప్రవేశం గురించి, ఆకాశవాణి హెచ్చరిక గురించి, శివుడు దక్షునిపైకి వీరభద్రుని పంపుట గురించి, వీరభద్రకృత దక్షయజ్ఞ విధ్వంసం గురించి, విష్ణు వీరభద్రుల యుద్ధం గురించి,
క్షుపదధీచుల కథ గురించి, శివుడు శాంతించి దక్షుడిని బ్రతికించుట గురించి, మేనక ధన్య కళావతుల కథ గురించి, వజ్రాంగ చరిత్ర గురించి, తారకాసుర విజృంభణం గురించి, దేవతలు విష్ణువుతో కలిసి ఆలోచించిన విషయం గురించి, మేనకా హిమవంతుల తపస్సు గురించి, పార్వతీ ప్రభవం గురించి, శైశవ క్రీడ, నారదుడు పార్వతికి భవిష్యం చెప్పుట గురించి, కుజుడి జన్మం గురించి, పార్వతి శివుని సేవించిన విషయం, ఇంద్రుడు మన్మధుణ్ణి శివుడిపైకి పంపిన విషయం, మన్మధుడు శివపాల నేత్రాగ్నిలో కాలిపోయిన విషయం, శివపాల నేత్రాగ్ని సముద్రంలో దాచబడిన విషయం, పార్వతికి నారదుడు ఉపదేశించిన విషయం, పార్వతి శివుడికై తప్పించిన విషయం, శివుడు మాయారూపమున పార్వతిని పరీక్షించిన విషయం, శివుడు నర్తక వేషం దాల్చిన విషయం, అలాగే శివుడు వైష్ణవ వేషంలో హిమవంతుని కలియుట గురించి, సప్తర్షులు హిమవంతుడితో సంప్రదించిన విషయం, అరణ్యుని కథ, పద్మ యొక్క పాతివ్రత్య మహిమ గురించి, శివపార్వతుల పెండ్లి ముచ్చటల గురించి, శివుడు పెండ్లి కొడుకుగా మారిన విషయం గురించి, వియ్యాలవారి వైభవం గురించి, అల్లుణ్ణి చూడటం కోసం మేనక తహతహలాడిన విషయం గురించి, అత్తను మెప్పించిన అల్లుడిగా శివుడి గురించి, పెండ్లి పీటలు, అలాగే వాలకిల్యోత్పత్తి గురించి, పెండ్లి కొడుకుతో పేరంటాళ్ల చలోక్తుల గురించి, శివుడు మన్మధుణ్ణి బ్రతికించిన విషయం, పతివ్రత ధర్మముల గురించి, కైలాసంలో కామేశ్వరుడి గురించి, అగ్ని శివవీర్యమును భుజించిన విషయం, పార్వతి సురలను నిస్సంతులుగా శపించిన విషయం, ఇంద్రాది దేవతలు గర్భం దాల్చిన విషయం, కుమారావతరణం గురించి, కుమారస్వామి లీలల గురించి, కుమారస్వామి కైలాసానికి వెళ్ళిన విషయం గురించి, తారక సంహారం, బాణ ప్రలంబాదులను వధించిన విషయం, గణపతి ఆవిర్భావం, శివగణపతుల కలహం, శ్రీ వినాయక అనగా గణాధిపతి పట్టాభిషేకం గురించి, కుమార గణపతుల వివాహాల ప్రసక్తి గురించి, వినాయక వివాహం గురించి, కుమారస్వామి అలక గురించి, శ్రీశైలావిర్భావం గురించి, త్రిపురాసుర సంహార గాథ గురించి, త్రిపురాసురులు విష్ణుమాయా మోహితులగుట గురించి, శివుడి యుద్ధ సన్నాహాల గురించి, త్రిపురాసుర దహనం గురించి, జలంధరోత్పత్తి, జలంధరుడి జులుం, విష్ణు జలంధర సంగ్రామం, నారదుడు జలంధరుని రెచ్చగొట్టు రాహువు రాయభారం గురించి, శివజలంధర యుద్ధం గురించి, విష్ణువు బృందను చెరచటు గురించి, జలంధర వధ గురించి, శంఖచూడుని వృత్తాంతం గురించి, శివుడు శంఖచూడుని సంహరించుట గురించి, విష్ణువు తులసి పాతివ్రత్యమును భంగపరిచిన విషయం, అంధకాసుర చరిత్రము, అంధక నిర్మూలనం, శుక్రుడి పునరుద్భవం, బాణాసుర చరిత్రం గురించి, శివుడు బాణుడిని అనుగ్రహించిన విషయం గురించి, ఉషా అనిరుద్ధుల విషయం, కృష్ణుడు బాణాసురునిపై దండెత్తిన విషయం, గజాసుర వృత్తాంతం, వ్యాఘ్రేశ్వరుని ఆవిర్భావం, విదలోత్పల సంహారం వంటి విషయాలన్నీ మనం రుద్ర సంహితలో తెలుసుకోవచ్చు. ఇక తర్వాత శతరుద్ర సంహితలో ఏమేమి బోధించబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం. పంచబ్రహ్మావతారముల గురించి, శివుని అష్టమూర్తుల గురించి, అర్ధనారీశ్వరావతారం గురించి, నవావతారముల గురించి, నందీశ్వరావతారం గురించి, భైరవావతారం గురించి, కాలభైరవ మహిమ గురించి, ఉగ్ర నరసింహుడు, నరసింహుని ఉగ్రత, వీరభద్రుని శరభావతారము, గృహపతి అను వైశ్వానరునకు అగ్నిపద ప్రాప్తి కలుగుట గురించి, ఆరంభావతార విశేషముల గురించి, యక్షావతారము, నమో రుద్రేభ్యః, ఏకాదశ రుద్ర వివరణం గురించి, దుర్వాసావతార ఘట్టం గురించి, దుర్వాస అంబరీషుల కథ గురించి, కృష్ణుడు దుర్వాసుడు కథ గురించి, శివుడు హనుమంతుడిగా అవతరించిన విషయం, భైరవుని బేతాళావతారము ఇతరాల గురించి, పినాకి పిప్పలాదుడొకట గురించి, పిప్పలాదుడు శనిని శపించిన విషయం, వైశ్యనాథావతారం, ద్విజేశ్వరావతారం, యతినాథ హంసావతారములు, శివుడు కృష్ణ దర్శనుడగుట, భిక్షువర్యావతారము, అశ్వత్థామావతారము, కిరాతార్జునీయము, ద్వాదశ జ్యోతిర్లింగముల గురించి ఈ సంహితలో తెలుసుకోవచ్చు. ఇంకా కోటిరుద్ర సంహితలో ఏమేమి బోధించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, స్తోత్ర పఠన ఫలం, జ్యోతిర్లింగములకు ఉపలింగములు, ప్రాగుదీచి లింగములు, దక్షిణాది లింగాలు, అత్రి అనసూయల కథ, నందీశ్వరాది ఇతర లింగములు, శివుడు ఋషికను కరుణించుట గురించి, పశ్చిమ దిశ శివలింగముల గురించి, మహాబలేశ్వర లింగావిర్భావం గురించి, చండాల స్త్రీకి
ముక్తినిచ్చిన భూకైలాసం గురించి, మిత్రసహుని చరిత్రం గురించి, చంద్రఫాలేశ్వరాది లింగం గురించి, లింగ స్వరూప వివరణం గురించి, వటుకోత్పత్తి మహిమ గురించి, వటు భోజన మహిమ గురించి, సోమనాథ జ్యోతిర్లింగ చరిత్ర, శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ గాథ, శ్రీ కేదారేశ్వర లింగావిర్భావ ఘట్టం గురించి, భీమాసురుడి పూర్వగాథ గురించి, శ్రీ భీమేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావం గురించి, శ్రీ విశ్వేశ్వర లింగము దాని చరిత్ర గురించి, గౌతముడి తపస్సు పరోపకారం గురించి, గౌతముని పట్ల భార్యా విధేయుల కృతజ్ఞత గురించి, గోదావరి పుట్టుక, త్రయంబకేశ్వర లింగం గురించి, వైద్యనాథేశ్వర లింగావిర్భావం గురించి, శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగావిర్భావం గురించి, శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ కథ గురించి, ఘష్మేశ్వర లింగోదయం గురించి, శివుణ్ణి ఆరాధించి శ్రీహరి సుదర్శన చక్రాన్ని పొందుట గురించి, సూక్ష్మ పూజ గురించి, శివనామాష్టకం గురించి, శివరాత్రి వ్రతమహిమ గుహుని కథ గురించి తెలుసుకోవచ్చు. అలాగే ఉమా సంహితలో ఏమేమి బోధించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. కృష్ణుడు ఉపమన్యుని కలియుట గురించి, శివుడు సాక్షాత్కరించి వరములిచ్చుట గురించి, పాపములు ఉపపాపముల గురించి, వివిధ దశదానముల గురించి, అన్నదాన మహిమ గురించి, జలదానం గురించి, దేహ మలముల గురించి, దేహ లక్షణం గురించి, వయోవేదనల గురించి, కాల సూచనల గురించి, కాల వంచన గురించి, మన్వంతరాలు, పదవులు, ఋషుల గురించి, ఛాయాపురుష వర్ణనం గురించి, పితృ శ్రాద్ధ ప్రశంస గురించి, శ్రాద్ధ కర్మలోని విధులు వివరణ గురించి, సప్త వ్యాధ చరిత్రం గురించి, పరాశర వృత్తాంతం గురించి, సత్యవతి పరాశరీయం గురించి, వ్యాస జననం గురించి, వ్యాసుడి కథ గురించి, వ్యాసుడు దక్షారామమున కేతించుట గురించి, సృష్టి క్రమము, కాశ్యపేయ చరిత్ర సృష్టి గురించి, సుమేధముని దేవీలీలలు చెప్పుట గురించి, మధుకైటబుల కథ వారి వధ గురించి, మహాలక్ష్మి అవతారం గురించి, మహిష మర్దనం గురించి, కౌశికి ధూమవతుల గురించి, నిశుంభ నిర్యాణం గురించి, కౌశికి శుంభుని వధించుట గురించి, యక్షరూపం గురించి, శతాక్షి అవతారం గురించి, అమ్మవారి ఆరాధన గురించిన విషయాలు ఈ సంహితలో తెలుసుకోవచ్చు. ఇక తర్వాత కైలాస సంహితలో ఏమేమి బోధించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. ప్రణవార్ధ వివరణం గురించి, సన్యాసుల విధులు, ప్రత్యేక శివపూజా విధి, పంచావరణ పూజ, నిత్యారాధన, శ్రీ కుమారస్వామి బోధనం, మహావాక్యార్థ నిరూపణం గురించి, ఏకాదశాహం గురించి, ద్వాదశాహం గురించి ఈ సంహితలో తెలుసుకోవచ్చు. ఇక వాయువీయ సంహితలో ఏమేమి బోధించబడ్డాయో ఇప్పుడు చూద్దాం. వాయువు ఋషుల వద్దకు వచ్చిన విషయం, సృష్టి విధానం, కాల విభజన, కాలమాన నియామకం, బ్రహ్మాదుల సృష్టి, శివపార్వతుల కలహం, కాళి గౌరి అయిన విషయం గురించి, సోమనంది వృత్తాంతం గురించి, అష్టాంగ యోగ వివరణ గురించి, శివుని 8 పేర్ల గురించి, పుష్పాష్టక మానస పూజ గురించి, ఉపమన్యు చరిత్రం, ఉపమన్యుడు కృష్ణునకు శివుని గురించి చెప్పిన విషయం, జపం, జపమాలిక, యోగ పంచకం, యోగ విఘ్నాలు, ధ్యానం, మంగళాంతం గురించి, శ్రీ మహావిష్ణుకృత శివ సహస్రనామ స్తోత్రం గురించి, శ్రీ శివ సహస్రనామ స్తోత్ర వివరణం గురించి, లింగాష్టకం, బిల్వాష్టకం, శివ పంచాక్షరి స్తోత్రం, శివహారతులు గురించిన విషయాలు ఈ సంహితలో తెలుసుకోవచ్చు. ఈ శివ మహాపురాణం ఆడియో బుక్ని ప్రతిరోజు ఒక ఎపిసోడ్గా రిలీజ్ చేస్తున్నాను. మీకు కావలసిన వాళ్ళు తప్పకుండా వినగలరు. ఓం నమ శివాయ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.